ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మనలో చాలా మందికి మొక్కల్ని నాటుకోవాలి, ఇంట్లోనే గార్డెనింగ్ చేసుకోవాలన్న ఆశ చాలా ఉంటుంది. కానీ వాటికి సంబంధించి ఎలాంటి మొక్కలు మనకి ఇండోర్ లో పెంచాలా, అవుట్డోర్ లో పెంచాలా అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. స్ట్రెస్, హెల్త్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని క్యూర్ చేసే పద్ధతిలో ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నవి కూడా మనం తెలుసుకుందాం. అసలు ఈ ఇండోర్ ప్లాంట్ స్టోర్ పెట్టాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? కార్పొరేట్లో వర్క్ చేసేవాళ్ళం. సో కార్పొరేట్లో వర్క్ చేసేటప్పుడు మాకు ప్లాంట్స్ అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. బట్ ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి. సో ఇండోర్ ప్లాంట్స్ స్పెసిఫికల్గా ఎందుకు అంటే బేసికలీ ఇండోర్ ప్లాంట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్. మనలో చాలా మందికి మొక్కల్ని నాటుకోవాలి, ఇంట్లోనే గార్డెనింగ్ చేసుకోవాలన్న ఆశ చాలా ఉంటుంది. కానీ వాటికి సంబంధించి ఎలాంటి మొక్కలు మనకి ఇండోర్ లో పెంచాలా, అవుట్డోర్ లో పెంచాలా అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ ఏ విధంగా పెంచుకోవాలి, అదే విధంగా ఈ ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన హెల్త్ కి కానీ, అదే విధంగా మన స్ట్రెస్, హెల్త్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని క్యూర్ చేసే పద్ధతిలో ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నవి కూడా మనం తెలుసుకుందాం. సో వీటి గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఇండోర్ ప్లాంట్స్ ఎక్స్పర్ట్ దివ్యాంజని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మ్యామ్, ఇక్కడ చూస్తే మొత్తం అన్ని కూడా ఇండోర్ ప్లాంట్స్ అని అంటున్నారు. అసలు ఈ ఇండోర్ ప్లాంట్ స్టోర్ పెట్టాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? ఓకే, యాక్చువల్లీ నేను మై హస్బెండ్ ఈ ప్లాన్ స్టార్ట్ చేయకముందు వీవర్ ఎంప్లాయీస్, వీవర్ హెచ్ఆర్ పీపుల్. సో మేము ఏంటంటే కార్పొరేట్లో వర్క్ చేసేవాళ్ళం. సో కార్పొరేట్లో వర్క్ చేసేటప్పుడు మాకు ప్లాంట్స్ అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. బట్ ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, అండ్ దానికి టైం ఇన్వెస్ట్ చేయాలి మనం నర్సరీస్కి వెళ్ళి. సో ఈ పాయింట్స్ అన్నీ ఆలోచిస్తూ ఉంటే బట్ నాకేమనిపించింది అంటే జస్ట్ మనకి డోర్ స్టెప్ డెలివరీ చేస్తే బాగుంటుంది కదా, 1 click అవే మనకి ఇండోర్ ప్లాంట్స్ వస్తే బాగుంటుంది కదా అనే ఒక థాట్లో నుంచి. సో అప్పుడు ఏం చేసామంటే మేము నర్సరీకి వెళ్ళి తెచ్చుకొని సెలెక్ట్ చేసుకొని టైం వేస్ట్ కాకుండా జస్ట్ మనకి 1 click అవేలో మనం ఆన్లైన్ ప్లాంట్స్ డెలివరీ చేస్తే బాగుంటుంది అనే థాట్ నుంచి ఇది స్టార్ట్ చేసాం అనమాట. సో ఇండోర్ ప్లాంట్స్ స్పెసిఫికల్గా ఎందుకు అంటే బేసికలీ ఇండోర్ ప్లాంట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్. ఇప్పుడు మనం బయట పొల్యూషన్ అనుకుంటాం, అవుట్డోర్ అనేది చాలా పొల్యూషన్ అనుకుంటాం. బట్ రీసెర్చ్ ప్రకారం ఇండోర్లోనే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది అవుట్డోర్ కంటే. ఎందుకంటే మనం యూజ్ చేసే క్లోత్స్ కానీ, మనం యూజ్ చేసే గ్యాడ్జెట్స్ కానీ, అదర్వైజ్ మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం క్యారీ చేసే డస్ట్ పార్టికల్స్ కానీ, దీనివల్ల ఏంటంటే ఇండోర్లో చాలా పొల్యూషన్ ఉంటుంది. ప్లస్ మోర్ ఓవర్ మన గ్యాడ్జెట్స్ ఇవి కార్బన్ ఎమిషన్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు పెయింట్స్ కానీ, ఫర్నిచర్స్ కానీ వీటి వల్ల ఏంటంటే ఆ టాక్సిన్స్ రిలీజ్ అవుతూ కంటిన్యూస్లీ రిలీజ్ అవుతూనే ఉంటాయి ఇండోర్లో. సో దానివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ అనేది ఇండోర్లో చాలా ఎక్కువ ఉంటుంది. దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్. ఇప్పుడు ఈ ప్లాంట్స్ నేను ఎందుకు సొల్యూషన్ అంటున్నాను, మీరు ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవచ్చు కదా అంటారు. బట్ అగైన్ ఇఫ్ యూ సీ దట్ ఈస్ అనదర్ గ్యాడ్జెట్ దట్ యూర్ యాడింగ్, విచ్ వీఆర్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ ద కార్బన్ ఎమిషన్. ఓకే, సో ఇండోర్ ప్లాంట్ అనేది బెస్ట్ సొల్యూషన్. ఎందుకు అంటే ఈ ప్లాంట్స్ అనేవి టాక్సిన్స్ అబ్జర్వ్ చేస్తాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆక్సిజన్ రిలీజ్ చేసి మనకి ఫ్రెష్నెస్, ఇంట్లో లైవ్లీగా అనిపిస్తాయి. థర్డ్ ఈజ్ దే ఆల్సో ఎన్హాన్స్ యువర్ ప్రొడక్టివిటీ కానీ, రిలాక్సేషన్ కానీ, స్ట్రెస్ని తగ్గించడం కానీ. ఎందుకంటే గ్రీన్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఇండోర్లో మనకు అది చూడగానే ప్రశాంతత అనిపిస్తుంది. జనరల్గా మీరు కూడా ప్లాంట్స్ చూస్తే యూ ఫీల్ రిలాక్స్డ్, రైట్? ఆ గ్రీన్ కలర్ అనేది మైండ్ కలర్ ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ 3 రీజన్స్ని తీసుకున్నా కూడా ప్లాంట్స్ అనేది ఇప్పుడు ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇండోర్లో. సో అలా ఇండోర్ ప్లాంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోయినాయండి ఇప్పుడు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు ఏం పెట్టుకోవాలి ఇండోర్లో. మనము తెచ్చుకుంటాం నర్సరీ నుంచి,
బట్ దే డజంట్ సర్వైవ్ బికాస్ అవి కొన్ని ఇండోర్ ఉంటాయి, కొన్ని అవుట్డోర్ ఉంటాయి, కొన్ని బాల్కనీ ఉంటాయి, లైటింగ్ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ అనేది ఏంటంటే వీ గివ్ అన్ అవేర్నెస్ వాట్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇన్ యువర్ ఇండోర్స్. సో ఇండోర్స్లో కామన్గా మేము పెట్టేది ఏంటంటే మనీ ప్లాంట్ ఒకటి, స్నేక్ ప్లాంట్ ఒకటి, పీస్ లిల్లీ ఒకటి, స్పైడర్ ప్లాంట్ ఒకటి, సింగోనియం ఒకటి, అండ్ వచ్చేసి అగ్లోనిమా వెరైటీస్, పెపరోమియాస్. ఇవేంటంటే మనం ఇండోర్లో ట్యూబ్ లైట్స్, వామ్ లైట్స్ ఇలాంటివి వేస్తాం కదా. సో ఆ లైట్కి సఫిషియంట్, ఆ లైటింగ్ వాటికి సఫిషియంట్, ఆ లైట్లో అవి సర్వైవ్ అయిపోతాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ అరేకా పామ్, స్నేక్ ప్లాంట్ ఏంటంటే ఈవెన్ ఇన్ ద నైట్ దే రిలీజ్ ఆక్సిజన్. జనరల్గా ప్లాంట్స్ అనగానే డే టైమ్ ఆక్సిజన్ ఇచ్చి నైట్ టైం కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి కదా. కొన్ని ప్లాంట్స్ ఏంటంటే నైట్ కూడా ఆక్సిజన్ ఇస్తాయి. సో దే వెరీ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ అవర్ స్లీప్ టైం. కానీ బెడ్రూమ్స్లో మేము సజెస్ట్ చేస్తాం స్నేక్ ప్లాంట్ ఒకటి, అరేకా పామ్ ఒకటి, పీస్ లిల్లీ ఒకటి, ఇలాంటివి మేము సజెస్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు స్పెసిఫిక్గా పీస్ లిల్లీ తీసుకున్నారనుకోండి, ఇట్ హ్యాస్ అ ఫీచర్ దట్ ఇట్ కెన్ అబ్జార్బ్ అలర్జెన్స్. సో కోల్డ్ కానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ ఇట్ ఈస్ వెరీ నైస్. ఓకే, పీస్ లిల్లీ అనేది. ఇప్పుడు అరేకా పామ్ ఉందనుకోండి, ఇప్పుడు మన తేమ ఉంటుంది కదా, ఆ తేమని అది అబ్జర్వ్ చేసి మన రూమ్ టెంపరేచర్ని అది మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు మనకి నీరు ఈ మాన్సూన్ సీజన్లో గోడలకి చెమ్మ పడుతుంది కదా. సో ఈ అరేకా పామ్ అనేది అది పట్టకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మన రూమ్ లో ఉన్న మాయిశ్చర్ ని, హ్యూమిడిటీని చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, హ్యూమిడిఫైయర్ గా వాడతాం అనమాట. సో ఆ ప్లాంట్ ఇక్కడ ఉంటే చూపిస్తారా? అరేకా పామా? ఇది అరేకా పామ్ అండి. ఓకే, దిస్ ఇస్ అరేకా పామ్. ఓకే, నేను స్నేక్ ప్లాంట్ అన్నాను కదా, స్నేక్ ప్లాంట్ ఆల్సో వీ హ్యావ్ హియర్. ఇట్స్ వెరీ గుడ్ ప్లాంట్. సో స్పైడర్ అన్నాను కదా, ఇది స్పైడర్ ప్లాంట్. ఇది ఏంటంటే బేసిక్గా ఈ లీవ్స్ ఎంత బ్రాడ్ ఉంటే అంత ఎయిర్ ప్యూరిఫికేషన్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుందండి. ఓకే, అండ్ దే సే దట్ దిస్ ఇస్ గుడ్ ఫర్ ఐస్. ఈ ప్లాంట్ పెట్టడం వల్ల మన కళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది అని అంటారు. హౌ? బికాస్ ఇట్ ప్యూరిఫైస్ సమ్ toxins which are specifically in our eyes, which specifically damages eyes or like that. So ఈ ప్లాంట్ వల్ల బేసిక్గా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్, లో లైట్ ప్లాంట్. ఇప్పుడు మన ట్యూబ్ లైట్స్ ఇంట్లో ఏ కార్నర్ అయినా, అంటే మనం అవుట్డోర్ లో పెంచే మొక్కల కంటే ఇవి మన ఇండోర్ లో ఉన్న లైట్, టెంపరేచర్ వాటి వల్ల సర్వైవ్ అయిపోతూ ఉంటాయి. సో ఇందాక స్పైడర్ ప్లాంట్ అన్నారు, అది స్పైడర్ ప్లాంట్. ఓకే, ఇది సింగోనియం ప్లాంట్ అంటాము. సో దీని లీవ్స్ ఏంటంటే కొంచెం కట్ అయి ఉంటాయి కదా. ఇది మనకి చైనీస్ ఫెన్షుయి ప్రకారం కానీ, మన ఇండియన్ ప్రకారం కానీ, దిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అ లక్కీ ప్లాంట్ ఆల్సో. ఓకే, అపార్ట్ ఫ్రమ్ మనీ ప్లాంట్, లక్కీ బ్యాంబూ ప్లాంట్. ఎందుకంటే దీని లీవ్స్ ఇలా కట్ అయి ఉంటాయి కదా. సో మనం ఎంట్రన్స్ లో పెడితే ఈ కట్ అనేది నెగిటివ్ ఎనర్జీని కట్ చేస్తుంది అని బిలీవ్ చేస్తారు. ఓకే, సో దిస్ స్ప్రెడ్స్ పాజిటివ్ ఎనర్జీ అనేది దే బిలీవ్. సో సింగోనియంలో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ, స్మాల్ లీఫ్ వెరైటీ. సో ఈ ప్లాంట్స్ కాకుండా ఇంకా వెరైటీ ప్లాంట్స్ ఏమున్నాయి ఇక్కడ స్టోర్ లో? దీన్ని స్నేక్ ప్లాంట్ అంటారండి. యాక్చువల్లీ దీనికి ఇంకో నేమ్ ఏంటంటే ఆక్సిజన్ బాంబ్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సెన్సివేరియా. సో ఇది ఎందుకు ఆక్సిజన్ బాంబ్ అన్నామంటే, జనరల్గా ప్లాంట్స్ అనేది మార్నింగ్ ఆక్సిజన్, ఈవినింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. కాకపోతే ఇది ఏంటంటే నైట్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్. నేను చెప్పడం కాదండి, యాజ్ పర్ ద సర్వే డన్ బై నాసా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్ దట్ యూ కెన్ హ్యావ్. అండ్ ఇది మేము స్పెసిఫిక్గా బెడ్రూమ్స్కి అండ్ ఎక్కువ కూర్చునే దగ్గర మేము సజెస్ట్ చేస్తాము, లివింగ్ స్పేసెస్ దగ్గర. ఎందుకంటే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఆక్సిజన్ రెగ్యులేషన్ బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఇది లో లైట్, ఎనీ హార్ష్ కండిషన్స్, లో లైట్ నుంచి బ్రైట్ లైట్ దాకా ఇది ఇండోర్, అవుట్డోర్ ఎక్కడైనా సర్వైవ్ అవుతుంది. దిస్ ఇస్ అ వెరీ టఫ్ ప్లాంట్. అండ్ దీనికి 1 వీక్కి ఒక్కసారి నీళ్లు పోస్తే చాలండి. బికాస్ దీని లీవ్స్లో ఆల్రెడీ దానికి కావాల్సినవి ఉంటాయి. బట్ ఇది నెగ్లెక్ట్ చేస్తేనే దాన్ని ఇష్టపడుతుంది. వీ షుడెంట్ బి కేరింగ్ మచ్. సో దీనికి రోజు నీళ్లు పోసేసి దీన్ని ఎక్కువ కేర్ చేసామంటే అది అసలు ఇష్టం ఉండదు. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే దానికి చాలా ఇష్టం అనమాట. సో 1 వీక్ ఒక్కసారి నీళ్లు పోసినా సరిపోతుంది దానికి. మీరు 10 డేస్కి ఒకసారి నీళ్లు పోసినా హ్యాపీగా బతికేస్తుంది అన్నమాట. అందుకని దిస్ ఇస్ అ వెరీ పాపులర్ ప్లాంట్ ఇండోర్లో అండ్ వెరీ బెస్ట్ ప్లాంట్ అనమాట.